హలో! రెడీగా ఉన్నారా? పదాలతో గారడి చేసే ఒక అద్భుతమైన మ్యాజిక్ షోకి మీకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయేది మామూలు మ్యాజిక్ కాదు, అక్షరాలతో మాటలతో చేసే మాయాజాలం. ఇక అస్సలు లేట్ చేయకుండా ఎందులోకి దూకేద్దామా మరి? ఇక్కడ ఈ మెరుస్తున్న పుస్తకాన్ని ఒక్కసారి చూడండి. ఇది మామూలు పుస్తకం కాదు, అక్షరాల అద్భుత ప్రపంచం. మనం కొన్ని స్పెషల్ ట్రిక్స్ వాడినప్పుడు అందులోని మామూలు పదాలు కూడా అచ్చం ఈ లైట్స్ లాగే తళతళలాడుతూ ప్రాణం పోసుకుంటాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అయితే అసలీ మ్యాజిక్ ట్రిక్స్ ఏంటో చూసే ముందు అలంకారం అంటే ఏంటో తెలుసుకుందాం. పండుగ వస్తే మనం అందమైన బట్టలు, నగలు వేసుకుని ఎలా ముస్తాబవుతామో, కవులు కూడా తమ వాక్యాలను ఇలాగే అలంకారాలతో డెకరేట్ చేస్తారన్మాట. మాటలకి ఒక ఎక్స్ట్రా కిక్ ఇచ్చేవే ఈ అలంకారాలు. సరే, ముందుగా అక్షరాల అద్భుత ప్రపంచంలోకి అడుగుపేద్దాం. మన మొదటి మ్యాజిక్ ట్రిక్ అతిశయోక్తి, అంటే గోరంతను కొండంతలు చేయడం. ఇదొక మాయా భూతద్దం లాంటిదన్మాట. మీరెప్పుడైనా మ్యాగ్నిఫయింగ్ గ్లాస్లోంచి చూసారా? ఒక చిన్న గింజ కూడా అందులో చాలా పెద్ద కొండలా కనిపిస్తుంది గదా. అతిశయోక్తి అలంకారం కూడా అచ్చం అలాగే పనిచేస్తుంది. వినేవాళ్లకి భలే ఆశ్చర్యం కలిగించడానికి మామూలు విషయాన్ని 100 రెట్లు పెద్దదిగా చేసి చెప్పడాన్నే అతిశయోక్తి అంటారు. మన పురాణాల్లో ఈ మ్యాజిక్ భూతద్దాన్ని కవులు ఎంత అద్భుతంగా వాడారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. హనుమంతుడు సముద్రాన్ని 1 అడుగులో దాటేశాడు అని వింటుంటాం కదా. అసలు నిజంగా 100 మైళ్ల సముద్రాన్ని ఎవరైనా 1 అడుగులో దాటగలరా? ఛాన్సే లేదు. కాని హనుమంతుడి పవరెంత గొప్పదో చూపించడానికే కవులు ఈ ఎక్స్ట్రా మ్యాజిక్ వాడారన్నమాట. ఒక క్షణం ఇక్కడ ఆగి ఆలోచించండి. మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి నేనివాళ కొండంత లడ్డూ తిన్నాను అని చెప్తే, ఏంటి నిజంగా ప్రపంచంలో ఎవరైనా కొండంత లడ్డూ తినగలరా? అసలంత పెద్ద లడ్డూ ఎక్కడైనా ఉంటుందా? నోవే. కానీ మన నిజ జీవితంలో కూడా ఈ మ్యాజిక్ను మనం తెగ వాడేస్తుంటాం. కొండంత లడ్డూ అని ఎందుకంటాం? కేవలం మనం తిన్న లడ్డూ చాలా పెద్దగా ఉందని చెప్పడానికి వాడే ఒక భాష మ్యాజిక్ అంతే. అలాగే ఆ బిల్డింగ్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి అనడం కూడా అచ్చమిలాంటి మ్యాజిక్ ట్రిక్కే. ఇక మన రెండో మ్యాజిక్ ట్రిక్ నీచోపమా, అంటే గొప్పదాన్ని కావాలనే తగ్గించి చెప్పడం. సాధారణంగా మనం ఎవరినైనా పొగడాలంటే అబ్బా వజ్రంలాంటోడు అని గొప్ప వస్తువులతో పోలుస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, అత్యంత విలువైన ఒక వజ్రాన్ని తీసుకెళ్లి మామూలు రాతి ముక్కతోనో బొగ్గుతోనో పోల్చితే ఎలా ఉంటుంది? ఇలా అత్యంత గొప్పదాన్ని కావాలనే చాలా తక్కువ స్థాయి వస్తువుతో పోల్చడాన్నే నీచోపమ అలంకారమంటారు. అసలు కవులు ఈ ట్రిక్ను ఎందుకు వాడతారో తెలుసా? నవ్వించడానికి. ఆకాశంలో చల్లగా అందంగా మెరుస్తున్న చంద్రుడిని తీసుకెళ్లి ప్లేట్లో ఆవిర్లు కక్కుతున్న వేడివేడి ఇడ్లీతో పోల్చారనుకోండి, భలే నవ్వొస్తుంది కదా. అది దీని అసలుద్దేశం. ఇంత గొప్ప వస్తువుని తీసుకెళ్లి ఒక చిన్న టిఫిన్తో పోల్చి మనల్ని సరదాగా నవ్విస్తుంటారు. ఈ మ్యాజిక్ మనందరికీ బాగా తెలిసిందే. మనం ఆడుకునే గ్రౌండ్లో రోజూ వాడేదే. ఎవరైనా స్నేహితుడు ఒక కొత్త సూపర్ మోడల్ సైకిల్ తెచ్చాడనుకోండి, వాడిని ఆట పట్టించడానికి మన వాళ్ళేమంటారో గుర్తుంది గదా. మీ కొత్త సైకిల్ చూడటానికి తుప్పు పట్టిన డబ్బాలాగా ఉందిరా అని ఏడిపిస్తుంటారు. నిజానికి ఆ సైకిల్ అదిరిపోతుంది. కాని కేవలం ఫన్ కోసం ఆ గొప్ప సైకిల్ను తుప్పుపట్టిన డబ్బాతో పోలుస్తారు. మనకు తెలియకుండానే మనం ఆడుకునే ఈ ట్రిక్కే నీచోపమా అలంకారం. అయితే ఇక్కడే ఓ బ్యూటిఫుల్ సీక్రెట్ ఉంది. ఎప్పుడూ నవ్వించడానికే కాదు, కొన్నిసార్లు దేన్నైనా అత్యున్నతంగా పొగడటానికి కూడా ఈ ట్రిక్ వాడతారు. ఉదాహరణకు, ఆ దేవుడి దయ ముందు ఈ మహాసముద్రం కూడా ఒక చిన్న నీటి బొట్టులాంటిదే అంటారు. వాస్తవానికి సముద్రం అనంతమైనది, కాని దేవుడి దయ అంతకంటే 1000 రెట్లు గొప్పదని చెప్పడానికి ఆ సముద్రాన్నే ఒక చిన్న నీటి చుక్క చేసేశారు కవులు. భలే ఉంది కదూ ఈ ట్రిక్. కవులు ఒక్కోసారి తమ భావాలను చెప్పడానికి దేవుళ్లను కూడా వాడేసుకుంటారు. ప్రసిద్ధ నటులు తనికెళ్ల భరణిగారు ఒక నాయకుడి పట్ల తనకున్న అభిమానాన్ని చెప్పడానికి ఈ నీచోపమ మ్యాజిక్నే వాడారు. ఆయన ఏమన్నారంటే, నేను రాముడిని కృష్ణుడిని చూడలేదు, కాని ప్రధాని నరేంద్ర మోదీని చూశాను, నా జన్మ ధన్యం అన్నారు. ఇక్కడ దీని అర్థం దేవుళ్లని తక్కువ చేయడం కాదు, దేవుళ్లను తాను ఎలాగూ చూడలేకపోయానని, కనీసం కళ్లముందున్న వ్యక్తిని చూడటమే తన అదృష్టమని భావోద్వేగంగా చెప్పడం. ఇది ఎలా ఉంటుందంటే, చేతిలో ఫేవరెట్ చాక్లెట్ ఉన్నప్పుడు నాకు ఆ అమృతం కూడా వద్దులే, ఈ చాక్లెటే చాలు అని మనమంటాం కదా, అచ్చమలా అన్మాట.
కళ్ల ముందున్నవారిని గొప్పగా చూపించడానికి అత్యున్నతమైన వాటిని కూడా తక్కువ చేసి చెప్పే అద్భుతమైన ట్రిక్ ఇది. సరే, ఇప్పుడు ఈ మాయాజాలాన్ని అంతా ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. ఇక్కడ చూడండి, అతిశయోక్తి అంటే ఉన్నదానికంటే చాలా ఎక్కువ చేసి, గోరంతను కొండంతలు చేసి మనకు ఆశ్చర్యం కలిగించడం. వాడి ఇల్లు ఆకాశాన్ని తాకుతోంది అనడంలాగా. అదే నీచోపమా అయితే దానికి కరెక్ట్ ఆపోజిట్, గొప్పదాన్నే తక్కువ చేసి కొండంత విషయాన్ని గోరంతతో పోల్చి మనల్ని నవ్వించడం లేదా ఆశ్చర్యపరచడం. చంద్రుడు వేడి ఇడ్లీలా ఉన్నాడు అనడం దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో, ఈ మాయాజాలాన్ని మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. అలంకారాలు అంటే అక్షరాలతో ఆడుకునే అద్భుతమైన ఆట. అతిశయోక్తి అనేది చిన్నదాన్ని పెద్దదిగా చూపే మాయాభూతద్దమైతే, నీచోపమ్మ అనేది పెద్దదాన్ని చిన్నదిగా చేసి నవ్వించే ఫన్నీ అద్దం. ఈరోజు ఈ మ్యాజిక్ ట్రిక్స్ గురించి భలే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం కదా. మరి మీరు మీ ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడేటప్పుడు ఇకపై ఏ మ్యాజిక్ ట్రిక్ వాడతారు? ఒక్కసారి ఈ మ్యాజిక్ అద్దాలను, భూతద్దాలను మీ మాటల్లో వాడి చూడండి. అప్పుడు మీ మాటలు ఎంత పవర్ఫుల్గా, ఎంత అద్భుతంగా మారతాయో మీకే అర్థమవుతుంది. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.